వాడేంట్రా డబ్బులు మందే మందు పైన అంటాడు. మనం డైలీ కస్టమర్స్ కదా. రేపటి నుంచి బార్ మార్చేద్దాం బాస్. అబ్బా అబ్బా బాసు గాంధీ గారు నమస్కారం సార్. సార్ మీరు దేశం కోసం చాలా చేశారు సార్. బీట్ కానిస్టేబుల్ మీరలా నిలబడి ఉండవేంటి సార్? ఒరే జగ్గు బాబూజీకి చైర్ తీసుకురా. అలాగే బాస్. మై స్మాల్ బిగ్ బాయ్ బాసు చైర్ ఇలాగే కూర్చో తాత కూర్చో. ఎంతసేపు నిలబడి ఉంటావు తాత? నా మాట నువ్వు అలా నుంచుంటే మా కాళ్ళు లాగుతున్నాయి. కూర్చో తాత. కూర్చో అన్నయ్య మర్యాద. తమ్ముడు గాంధీ గారు నిలబడ్డారని తెలిసి తమ్ముడు వచ్చేసాడు. చూడు తమ్ముడు తాత కూర్చోవడం లేదు. నేను కూర్చోబెడతాను కానీ ముందు మీరు పైకి రండి. ఏముంది నువ్వేంద్ర తమ్ముడు కిందకి వచ్చావు, మేమే పైకి వచ్చేవాళ్ళగా. మీ ఆరోగ్యం ఏమైపోతుంది తమ్ముడు? ఆల్ దొంగనా కొడుకుల్స్ ఇన్ సిటీ, ఫుల్ ఆఫ్ దొంగనా కొడుకుల్స్. ప్రభు ఇన్ స్మాల్ ఏజ్, ఇన్ డస్ట్బిన్ క్రైమ్, కార్ కార్ సైడ్ ఇంకో క్రైమ్. జగ్గు బిగ్ లిటిల్ బాయ్, బోత్ ఫ్రెండ్స్, నో ఫుడ్, ఆకలి, బాగా ఆకలి. Such cuttings, police officer James. Then what? Boston school pushing. There, small reading. English medium. ABCDF. మా తాత పిల్లగట్ట. Me come out. Big boys. No jobs. Now, master plans. Big money. Full bottle of biryani. Now, police attached. Jails mana guest house. Outside jails, freedom. Nobody caring. Because no father, no mother, no sister. We are anathals. మీ తమ్ముడు నేను ఉండగా మీరు అనాథలు ఎలా అవుతారన్నయ్య? తమ్ముడు సరే, ఇంతకీ మీరు భోంచేశారా? ఏం పెట్టి చేస్తాం తమ్ముడు, మొత్తం వేసేశాగా. రండి భోంచేద్దాం. అన్నయ్య జాగ్రత్త. రే సాగర్, ఈ రోజు నేను 8 తినను. చికెన్ ఉంటే పెట్టు చికెన్. రేపు నీకు కోడిని కోసి పెడతానులే. వద్దులే, కింద గాంధీ గారు కర్రెత్తుకొని వచ్చి పడతారు. ఇటీవన్నయ్య నేను పెడతాను. అన్నయ్య. సాగర్ ఇదిగోండి. జగ్గు లేవరా. తమ్ముడు ఏంటి పొద్దున మా రూమ్కి వచ్చావు? వాడు వార్డ్ రూమ్ లోనే ఉన్నాడు, మనమే వార్డ్ రూమ్ కి వచ్చాం. ఇదిగో కాఫీ. కాఫీయా? ఇదే మా రూమ్ లో అయితే పొద్దున లేవగానే బీరుతో పళ్ళు తొమ్ముకునే వాళ్ళం, బ్రాంతితో ముఖం కడుకునే వాళ్ళం, రంగుతో స్నానం చేసేవాళ్ళం. అసలు నిన్ననాలే అన్నయ్య ఇలా అవటానికి కారణం నువ్వు. ఇదిగో తీసుకో. ఏమిటో అంతా నీవలే. రాత్రి నువ్వు భోంచేసావా? చేశాను. అబద్ధం చెప్పుకు. అంటే అన్నయ్య నా ఒక్కడి కోసం వండుకున్నాను. ఆ టైంలో మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళి తింటారని ఇద్దరికి అడ్జస్ట్ చేశాను. తమ్ముడు అన్న ఒక్క మాటకి నీ కడుపు మార్చుకుని మాకు అన్నం పెట్టావు. అసలు మేము నీకేమవుతావురా? ఊరుకో అన్నయ్య, ఒక్క పూట పస్తున్నందుకు ఇలా అంటున్నావు. ఈ సిటీకి వచ్చాక ఎన్ని రోజులు పస్తున్నానో తెలుసా? తమ్ముడు ఎనీ డే ఎనీ టైం నీకు ఏ అవసరం వచ్చినా ఈ జగ్గు అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోద్దు. అన్నయ్య ఇది కొంచెం ఎక్కువైనట్టుంది. చాలా ఎక్కువైంది. వాడిని ఎక్సర్సైజ్ చేసుకొని పదా. బాసు అక్కడ చూడు, గాంధీ గారి విగ్రహానికి ఎవడో స్టూల్ వేశాడు. అయినా విగ్రహం ఎలా కూర్చుంటుంది? వాడెవడో ముందెక్కువ చేసిన పనిరా అది. అవును, మన్నంటే గుర్తొచ్చింది. ఇవాళ మన సెటప్ గెటప్ ఏంటి? కవాలి గెటప్ లో ఈ కోత వేషాలేదురా. కలర్స్ చూసి మంచి మూడ్ వచ్చింది బాసు. వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మన ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుంది. ముందు వచ్చిన పని చూద్దాం పదా. శుక్రియా. మాఫ్ కియా భజన్ లాల్ జీ. అరే నా పేరు మీకు ఎలా తెలుసు? సీక్రెట్ లో విసిరి బడ తగిలినట్టుంది. జీ మాకి మీ పేరే కాదు, తుమారా డీటెయిల్స్ పూరా తెలుసు. आपका नाम भजन लाल, आपका बाप का नाम देवी लाल. ఇప్పుడు సమజైంది. మీరు నటోర్లాల్ కొడుకులు కదూ? ये उनका बड़ा बेटा करण और मैं उनका छोटा बेटा अर्जुन. అరే బేటా, మీరు అమెరికా నుంచి వచ్చారని మీ బాపు నాకు చెప్పనే లేదు. ఏక్ మినిట్ బేటీ మాధురి మనీషా. జీ పాపా. ఏంటి పాపా?
అరే బేటీ వీళ్ళని గుర్తుపట్టారా? వీళ్ళు నట్వర్లాల కొడుకులు కరణ్ అర్జున్. అరే బేటా, మీ నాన్నగారు నేను అన్ని మాట్లాడుకుని నిర్ణయించాం. మీరు చెడ్డీలు మానేసి ప్యాంట్లు వేయగానే, మా అమ్మాయిలు గౌన్లో నుంచి లంగాలోకి రాగానే మీకు షాదీ చేయాలని మేము డిసైడ్ అయిపోయాం. మీకు ఇష్టమేగా? देखिए हमको कुछ होना प्यार है, हम आपके दिल में रहता है. करण अर्जुन క్యా బేటీ, వీళ్ళు నచ్చారా? ఆడపిల్లలు కదా, సిగ్గుపడుతున్నారు. నేను ఇప్పుడే మీ నాన్నగారిని కలిసి మ్యాచ్ ఫిక్స్ చేస్తాను. విష్ యూ హ్యాపీ మ్యాచ్ ఫిక్సింగ్. ఫిక్స్ చేయడానికి నేను ఎవరిని బేటా, మీ షాదీ స్వర్గంలోనే డిసైడ్ అయింది. అయితే మళ్ళీ పెళ్లికి డబ్బులు పక్క ఓ పని చేయండి, డైరెక్ట్ గా ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేసేయండి. పోండి. భలే జోకర్వే. మీ నాన్నగారు ఎక్కడ బేటా? మా పితాజీ అమెరికన్ డైమండ్స్ కొనడానికి అరకు వ్యాలీ వెళ్ళారు. అంకుల్ మీరు మమ్మల్ని వదిలేస్తే పెళ్లి కొడుకుని కలిసి వస్తాం. వెళ్ళండి వెళ్ళండి. వీడు బస్సు పెళ్లి పిల్లలకి మనల్ని పట్టుకున్నాడు. పోనీ పని చేస్తే వీడి కూతురు పెళ్లి చేసుకుని మార్వాడి లెవెల్ లో సెటిల్ అయిపోతే తర్వాత వాళ్ళకి మనం ఎవరో తెలిస్తే మన గిడ్డీలు జ్యూస్ లో నానబెట్టి గులాబ్ జామున్ లా తింటారు. నోరు మూసుకుని పద. అబ్బా వీళ్ళేంటి బాసు జోగి సిస్టర్స్ లా తగులుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కరణ్ అర్జున్. అబ్బో వీళ్ళు జోగి సిస్టర్స్ కాదు, కరణం మల్లేశ్వర సిస్టర్స్. మామాజీ హైరో మామాజీ आप कौन है? हम పెళ్లి కొడుకు కజిన్స్ హై. क्या बात है? డకోటా గారికి టింకరింగ్ చేసి కొత్త కారుగా ప్రెజెంట్ చేస్తున్నారని हमको बहुत बहुत డౌట్ है. हमको डाउट करता है? మాకే కాదు అందరికి డౌట్ హై. కీజ్ ఇస్తే ట్రయల్ వేసి కొత్త కారని सबको बोलता है. ठीक है, चेक करो. Excuse me, sir. Post graduate, no job, no money. Help me. వస్తాను గురు. బాసు బారు ఊసరేమైంది పద. Thank you, sir. Excuse me, sir. I am a post graduate student. Job పోయింది. ఎక్కడ పోయింది? హోటల్ బంజారాలో పోయింది. బంజారాలో ఎలా పోయింది? రితీషు మాదేశు అని ఇద్దరు జగత్ కల్పీలో పోయింది సార్. ఇప్పుడు వాళ్ళు ఎదురుగా కనిపిస్తే ఏం చేస్తావు? వాళ్ళే కనుక నాకు ఇప్పుడు కనిపిస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని పూజించుకుంటాను సార్. పూజించుకో. బాసు బాసు మన కమల్ హాసన్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్ మీ దయ వల్ల. సొంతంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇచ్చాను. నాకు కాబోయే మిసెస్ తో బ్యూటీ పార్లర్ కూడా పెట్టించాను. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది సార్. లైఫ్ వెల్ సెటిల్. వెరీ గుడ్. సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. ఏమిటి? నాకు ఎలాగో నైట్ డ్యూటీ ఇక్కడ ఉంది. డే టైం మీతో జాయిన్ అయిపోయి కొంచెం కటింగ్ చేసుకుంటాను సార్. బాసు మనం తాగొస్తామని ముందే తెలుసుకుని 4 పీకడానికి రెడీగా ఉన్నాడు. జాగ్రత్త. తమ్ముడు ఏమైంది తమ్ముడు? అన్నయ్య నన్ను కూడా మీతో పాటు దొంగతనాలకు తీసుకెళ్తారా? ఏంటో నువ్వు మాట్లాడేది? అవునన్నయ్య, నాకు 1,00,000 రూపాయలు కావాలి. అసలు ఏమైందిరా? అమ్మ పరిస్థితి బాగోలేదు, అందుకే నేను మీతో పాటు వస్తానన్నాను. ఒరేయ్, మాకు ముందు వెనక చెప్పేవాళ్ళు ఎవరూ లేక ఇలా తయారయ్యాం. నీ తల్లి చెల్లి రాత్రి పగలు కష్టపడి నిన్నంత చదువు చదివించారు. నువ్వు మాలా మారితే వాడు పడ్డ కష్టానికి నువ్వు చదివిన చదువుకి అర్థం ఉండదురా. అమ్మని కాపాడుకోవడానికి నాకు వేరే దారి లేదన్నయ్య. ఒరేయ్, నీకు నేనున్నాను రా, నన్ను నమ్ముతావా? అమ్మను బతికించే బాధ్యత నాది. నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఉద్యోగంలో చేరు. అమ్మకు ఆపరేషన్ అమ్మగానే నేనే నీ కబురు చేస్తాను. అమ్మ కావాలన్నయ్య, అమ్మ లేకుండా నేను చెల్లి బతకలేవు. అమ్మ కావాలన్నయ్య, అమ్మ కావాలన్నయ్య. అదేంటి బాసు, ఆ సాగరాడేమో దొంగతనాలు చేస్తానంటాడు. హలో, వీడేమో గెటప్ మార్చేసి మన దగ్గర అప్రెంటిస్ గా జారైపోయాడు. ఇంత మందికి మన వృత్తి మీద ఇంత క్రేజ్ ఉంటే నువ్వేంటి దొంగతనం మానేద్దాం ఉంటావు? అసలు సాగర్ దొంగలా ఎందుకు మనీ మారాలనుకున్నా? ప్రాబ్లం. దానికి దొంగతనం ఎందుకు చేయాలి? నిజాయితీగానే సంపాదించవచ్చు. నిజాయితీగా అయితే వాడు మరో జన్మ ఎత్తాలి. మన రూట్ అయితే ఈజీ కదా. అదే ఆ ఆలోచన రాబట్టే వీడు గాని సాగర్ గాని దొంగలుగా మారాలనుకున్నారు. మనల్ని చూసి వాళ్ళు ఈ దారిని ఎన్నుకున్నారు. రేపు వాళ్ళను చూసి ఇంకొకరు దొంగలు అవుతారు. మంచి వాళ్ళ కష్టాలు వస్తే వాళ్ళకి మార్గం దొంగతనం కాకూడదురా. అమ్మకి దొంగ సొమ్ముతో ఆపరేషన్ చేయించాలనుకుంటే ఇంత ఆలోచించేవాడిని కాదు. అలాంటప్పుడు సాగర్ గారికి బుద్ధి చెప్పడంలో అర్థమే ఉంది. మరి ఆ 1,00,000 రూపాయలు ఎలా సంపాదిస్తావు? ఈజీగా సంపాదించవచ్చు. భూషణం గారా, సారీ సార్, ఆ రోజు కోర్టులో లేడీస్ మ్యాటర్ లో కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయ్యి మీకు పనిష్మెంట్ ఇప్పించాం. మీరు మళ్ళీ డ్యూటీలోకి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చింది మీ మీద పగ తీర్చుకోవడానికి కాదురా, మరి?
మీకు కావలసిన ఆ ₹1,00,000 ఇచ్చి వెళ్దామని. అంటే అంత పెద్ద దొంగ సాక్ష్యం చెప్పాలా? ఇక నుంచి దొంగ సాక్ష్యాలు కూడా చెప్పను. ప్రభు, ఆవేశపడి ₹1,00,000 మిస్ చేసుకోకు. ఇదేం లేడీస్ కి సంబంధించిన కేసు కాదు, ఏదో ఒక చిన్న కొట్లాట కేసు. ఎవడో ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకు వారం రోజుల్లో వీసా వచ్చి అమెరికా వెళ్ళబోతున్నానన్న ఆనందంతో కారు డ్రైవ్ చేస్తూ ఒక స్టూడెంట్ ని గుద్దాడు. గుద్దటమే కాక వాడిదే తప్పనట్టు 2 పీకాడు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏమో వీడి మీద కేసు పెట్టాడు. చాలు, కేసు అర్థమైపోయింది. కొట్టింది వాడు కాదు, ఏమని కోర్టులో సాక్ష్యం చెప్పాలి. లేకపోతే వాడు వీసా క్యాన్సిల్ అయిపోతుంది. అంతేగా? అంతేకాదు, ఈ ₹1,00,000 మీదవుతుంది. బాసు, ఇందులో ఎవరిని మోసం చేస్తున్నట్టు కాదు. ఎవరో చేసిన తప్పుకు మనం 2 నెలలు శిక్షణ పోయిస్తాం. దానికి ఇచ్చిన ఫీజు అనుకో, ఆ తర్వాత అన్ని మానేద్దాం. సరే, ఇదే ఆఖరు. ఓకే, గుడ్. ఒరే కమల్, ఏంటి బాసు? ఈ డబ్బు తీసుకుని సాగర్ ఊరెళ్ళి సాగర్ ఈ డబ్బు ఏర్పాటు చేశాడని చెప్పి దగ్గరుండి అమ్మకి ఆపరేషన్ జరిపి